తెలంగాణలో శంషాబాద్ తర్వాత మరో కీలక విమానయాన హబ్గా వరంగల్ మారబోతోంది. మమ్నూరు ఎయిర్పోర్టు పునర్నిర్మాణంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గూస్ బంప్స్ వచ్చే అప్డేట్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ ను కాకతీయుల శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించేలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో నిర్మించబోతున్నారు. వరంగల్ వెళ్లే ప్రతి ప్రయాణికుడు ఈ ఎయిర్పోర్ట్ ను చూసి గర్వపడేలా, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా దీనికి రూపకల్పన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించడంతో ఈ ప్రాజెక్టుకు ఉన్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోయిందని, కేంద్ర యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టబోతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం సుమారు 858 కోట్ల రూపాయల వ్యయం కానుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో భాగంగా 2500 మీటర్ల పొడవైన రన్వేను నిర్మించబోతున్నారు. దీనివల్ల పెద్ద విమానాలు కూడా సులభంగా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అత్యాధునిక ఏటీసీ టవర్, ఫ్లైట్ టెస్టింగ్ యూనిట్, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ను కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతోనే పూర్తి చేయనుంది. కేవలం విమాన ప్రయాణాలే కాకుండా మమ్నూరు ఎయిర్పోర్ట్ వల్ల వరంగల్లో రియల్ ఎస్టేట్, వ్యాపార మార్గాలు, ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని ఆయన వివరించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలాగైతే హైదరాబాద్ రూపురేఖలను మార్చేసిందో, వరంగల్ కు కూడా అటువంటి విప్లవాత్మక మార్పు రాబోతోంది. పనులు ఎప్పుడు పూర్తవుతాయి అన్న దానిపై స్పందిస్తూ గ్రౌండ్ బ్రేకింగ్ ప్రారంభించిన తర్వాత 2 నుండి 2.5 ఏళ్లలోనే ఎయిర్పోర్ట్ ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. 2047 నాటికి దేశంలో 350 ఎయిర్పోర్ట్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా తెలంగాణలోని ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్పోర్టుల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కేవలం ఒక రవాణా కేంద్రంలా కాకుండా తెలంగాణ పౌరుల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండబోతోంది. ఓరుగల్లు గడ్డపై విమానం ఎగరబోయే ఆ చారిత్రాత్మక క్షణం కోసం యావత్ తెలంగాణ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.